సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో పచ్చని చిలకల తోడుంటే అంటూ తల్లిదండ్రులతో కలిసి ఆడిపాడిన చిన్నది కస్తూరినే. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఈ సినిమా హిట్ తర్వాత ఆమెకు అటు తెలుగులో ఇటు తమిళ్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో చిలక కొట్టుడు, అన్నమయ్య లాంటి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత మా టీవీలో ప్రసారమయ్యే ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని కొన్నేళ్లు సినిమాలకి దూరమైన కస్తూరి వివాదాలతో మళ్లీ ఫేమస్ అయింది. ఒక డాక్టర్ను వివాహమాడి అమెరికాకు వెళ్లిపోయిన ఈమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనే బిడ్డకు పాలు ఇస్తూ అర్ధనగ్నంగా ఫోటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోస్ అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేశాయి. అక్కడ నుంచి ఆమె వివాదాల చిట్టా మొదలైంది. నిత్యం హాట్ టాపిక్ ఏది నడిస్తే దాని మీద వ్యంగ్యాస్త్రాలు వదలడం అలవాటుగా మార్చుకుంది కస్తూరి. ఇక ఆ నోటి దూల వల్లే కస్తూరి జైలుకు కూడా వెళ్లొచ్చింది. ఈ మధ్యనే ఆమె తెలుగు వారిపై నోరు పారేసుకోవడంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. 300 ఏళ్ల క్రితం ఒక తమిళరాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి తెలుగువారు తమిళనాడుకు వచ్చారు. కొన్నాళ్లకు తమది తమిళ జాతి అని చెప్పుకున్నారు అంటూ మాట్లాడింది. కస్తూరి మాటలపై తెలుగువారు దుమ్మెత్తిపోశారు. ఆమెపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఇటీవల కస్తూరి బెయిల్ ద్వారా బయటకొచ్చింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె జైలు జీవితం గురించి చెప్పుకొచ్చింది. జైల్లో ఎంతో ఘోరమైన జీవితాన్ని అనుభవించిందో పూసగుచ్చినట్టుగా తెలిపింది. ఈ మధ్య సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. జైల్లో తనకు ఏదైతే జరిగిందో అల్లు అర్జున్ కి కూడా అదే జరిగి ఉంటుందని కస్తూరి చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. జైలు జీవితం ఒక అడ్వెంచర్ స్ట్రీట్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుంది. స్ట్రీట్ సెర్చ్ అంటే ఎలా పుట్టామో అలాగే నిలబెడతారు. లేడీస్కి అయితే ఎదభాగం ముట్టి బాడీలో ఏమైనా పెట్టుకున్నామా, ఏదైనా దాచుకున్నామా అని చెక్ చేస్తారు. బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా ఉందా అని కూడా చెక్ చేస్తారు. అంటే పట్టుకోరు, స్క్వాట్స్ చేస్తారు. 3 సార్లు పైకి లేచి మోకాల మీద కూర్చోవాలి. ఎందుకు చేస్తున్నారు? వాటి లోపల ఏమైనా దాస్తే బయటకు వస్తుందేమో అని వాళ్ళ డౌట్. ఇక మామూలు లైఫ్ లీడ్ చేసి లోపలికి వెళ్తే 100% చచ్చినట్టు ఉంటుంది. చాలా కంఫర్ట్స్ నుంచి దిగజారిపోయి ఆ లైఫ్కి వెళ్తే ఇంకెలా ఉంటుంది? అప్పటికి నేను 3 సార్లు అడిగాను, ఏంటి బట్టలు తీసేయాలా అని. వారికి పోలీసులు అవును తీయని అనకుండా మేడం ఇది ప్రాసెస్ చేయాలి అని సాఫ్ట్గా చెప్పారు. వాళ్లకు వీలైనంత వరకు నన్ను గౌరవంగానే అడిగారు. కానీ నేను చేసి తీరాలి కదా అని అనుకున్నాను. అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్లేలోపు బెయిల్ వస్తుంది అనుకున్నాను. జైలుకు వెళ్లారా? ప్రిజనర్ రికార్డు ఉంది, ఫోటో తీసి ఉంటారు, నెంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, నెంబర్ ఇచ్చారు. తప్పు చేశాను లేదు అనేది తర్వాత విషయం. ఇక్కడ ఒక గంజా అమ్మినవాడు, ఒక హత్య చేసినవాడు నేను కలిసే ఉండాలి. అలానే నేను క్వారంటైన్కి వెళ్లాను అని కూడా చెప్పుకొచ్చింది. ఇక కస్తూరి చెప్పిన వ్యాఖ్యలు విన్నాక బన్నీకి కూడా ఖచ్చితంగా ఇలాగే చేశారా? నగ్నంగా నిలబెట్టారా? బన్నీ లోపలికి వెళ్లే ముందే బెయిల్ వచ్చింది. కాకపోతే ప్రాసెస్ లేట్ అవుతుందని నైట్ ఆయన్ని జైల్లో ఉంచారు. ఒక్కసారి లోపలికి అడుగు పెడితే ఖచ్చితంగా కస్తూరి చెప్పినట్టు చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలి.